హలో బిజినెస్ ఓనర్స్, వెల్కమ్ టు రీటైల్ మాస్టర్ బిజినెస్ సొల్యూషన్స్. ఏ బిజినెస్ అయినా మరింత గ్రో చేయడానికి ఆఫర్స్ చాలా కీలకం. ఆలోచించండి, సూపర్ మార్కెట్లో ఆఫర్స్ పెట్టినప్పుడు కస్టమర్స్ ఎగబడి వస్తారు కదా. ఉదాహరణకి బై 1 గెట్ 1 ఆఫర్, బై 2 గెట్ 1 ఆఫర్, లేదా 20% ఆఫ్, 30% ఆఫ్, 60% ఆఫ్ ఇలాంటి ఆఫర్స్ మీరు కూడా చూసే ఉంటారు. అలాగే కస్టమర్స్ కూడా ఇలాంటి ఆఫర్స్కి గట్టిగా రియాక్ట్ అవుతారు. కానీ ఈ ఆఫర్లు సరిగా నిర్వహించడం చాలా కష్టం. మాన్యువల్గా చేస్తే గందరగోళం, బిల్లింగ్లో పొరపాట్లు, ఇక లాభాల నష్టాల లెక్కింపు అసలే ఉండదు. ఈ సమస్యలన్నీ చాలా సులభంగా పరిష్కరించేందుకు రీటైల్ మాస్టర్ బిల్లింగ్ సాఫ్ట్వేర్ మీకు సహాయపడుతుంది. ఈ వీడియోలో సూపర్ మార్కెట్లో ప్రధానంగా ఉండే ఆఫర్స్ను, బై 1 గెట్ 1, బై 2 గెట్ 1, పర్టికులర్ డిస్కౌంట్ ఆఫర్ సాఫ్ట్వేర్లో ఎలా సెట్ చేయాలో ప్రాక్టికల్గా చూద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సబ్స్క్రైబ్ చేయండి మా బిల్లింగ్ సాఫ్ట్వేర్స్ తెలుగు ఛానల్. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మిస్ అవ్వకుండా బెల్ ఐకాన్ని నొక్కేయండి. రీటైల్ బిజినెస్లో మోస్ట్ పాపులర్ అయిన ఆఫర్ బై 1 గెట్ 1 ఆఫర్. అంటే ఒక ప్రోడక్ట్ కొంటే ఒక ప్రోడక్ట్ ఫ్రీ. ఉదాహరణకి ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకుంటున్నాను. ఈ ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్లో బై 1 గెట్ 1 అనే ఆఫర్ కంపెనీ నుంచే వచ్చింది. అంటే ఒక ప్యాకెట్, దీని ప్రైస్, దాని ఎంఆర్పి ఎంతనో ఒకసారి చూద్దాము. దీని ఎంఆర్పి వచ్చేసి 145 రూపీస్ ఉంది. అంటే ఒక ప్రోడక్ట్ కొంటే ఇంకో ప్రోడక్ట్ ఫ్రీ. ఇది ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఎలా మేనేజ్ చేయాలో చూద్దాం. ఈ బై 1 గెట్ 1 ఆఫర్ సెట్ చేయడానికి ముందుగా యూటిలిటీస్లోకి వెళ్దాం. యూటిలిటీస్లోకి వెళ్ళి ఇక్కడ స్కీమ్ మేనేజ్మెంట్ అని ఉంది కదా. ఈ స్కీమ్ మేనేజ్మెంట్లోకి వెళ్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కీమ్స్ మీరు మేనేజ్ చేయడానికి ఆప్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు నాకు కావాల్సిన ఆప్షన్ వచ్చేసి బై 1 గెట్ 1 ఆన్ సేమ్ ఐటమ్. ఎందుకు అంటే కొన్న ప్రోడక్ట్, మనం ఫ్రీ ఇచ్చే ప్రోడక్ట్ రెండు ఒకటే కావాలి కాబట్టి. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయో మన సాఫ్ట్వేర్లో ప్రోడక్ట్స్ చూపిస్తుంది. సో నాకు కావాల్సింది ఏంటిదంటే ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్. ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని బై 1 అంటే బయింగ్ మినిమం క్వాంటిటీ 1 అండ్ గెట్ ఫ్రీ, ఒకటి ఫ్రీ, అంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. సేవ్ చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి, సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అనేసి వచ్చేసింది. సేవ్డ్ అని వచ్చిన తర్వాత షో ఆల్ యాక్టివ్ ఆఫర్స్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూపిస్తూ ఉంటుంది చూడండి మీకు, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనేసి. దీనికి ఎలాంటి ఎక్స్పైరీ లేదు, ఆఫర్ యాక్టివేషన్లో ఉంది. ఇది ఒకసారి మనం బిల్లింగ్ చేసి చూద్దాము ఎలా చేయాలి అనేది. సో ఇప్పుడు మనం సేల్ ప్యానల్లోకి వెళ్దాము. సేల్ ప్యానల్లోకి వెళ్ళగానే ప్రోడక్ట్ బార్కోడ్ పైన క్లిక్ చేసేసి ఇప్పుడు ప్రోడక్ట్ పైన నేను స్కాన్ చేస్తున్నాను. జస్ట్ ప్రోడక్ట్ తీసుకొని ప్రోడక్ట్ని స్కాన్ చేస్తున్నాను. స్కాన్ చేయగానే ఇక్కడ చూడండి ఒక ప్రోడక్ట్ యాడ్ అయిపోయింది. అంటే 145 రూపీస్. ఇక్కడ దీని ఎంఆర్పి మీరు గమనిస్తే ఎంఆర్పి వచ్చేసి 145 రూపీస్ ఉంది. ఇక్కడ 145కి 2 క్వాంటిటీస్ ఇక్కడ మీరు గమనించవచ్చు. ఐటమ్ ఒకటే ఉంది కానీ ప్రోడక్ట్ క్వాంటిటీ వచ్చేసి 2 ఉన్నాయి. అంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనమాట. సో సింగిల్ ఎంఆర్పీకే మీకు 2 ప్రోడక్ట్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మరొక నెక్స్ట్ ఆఫర్ ఏంటిదంటే బై 2 గెట్ 1 అంటే 2 కొంటే ఒక ప్రోడక్ట్ ఫ్రీ. ఇది ఎలానో చూద్దాం. ఉదాహరణకి నేను ఈ గ్రీన్ టీ తీసుకుంటున్నాను. 3 ప్యాకెట్స్ గ్రీన్ టీ అంటే 2 ప్యాకెట్స్ కొంటే ఒక ప్యాకెట్ ఫ్రీ అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం సాఫ్ట్వేర్లో ఎలా సెట్ చేయాలో చూద్దాము. ఇది సెట్ చేయడానికి సేమ్ యూటిలిటీస్లోకి వెళ్ళి స్కీమ్ మేనేజ్మెంట్లోకి వెళ్ళండి. బై 1 గెట్ 1 ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ప్రోడక్ట్స్ ఏది కావాలి, ఇప్పుడు మనకు టెట్లీ ప్రోడక్ట్ కావాలి. సో టెట్లీ ప్రోడక్ట్ పైన సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బై 2 గెట్ 1 అంటే 2 కొంటే ఒకటి ఫ్రీ రావాలన్నమాట. ఈ ఆఫర్ వచ్చేసి నేను ఒక 1 మంత్ కోసం రన్ చేద్దాము అనుకుంటున్నాను. అంటే మార్చ్ 25th, మార్చ్ ఎండింగ్ వరకు రన్ చేద్దాము అనుకుంటున్నాను. సో ఏ డేట్ అయితే ఆఫర్ క్లోజ్ అయిపోవాలో ఆ డేట్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు సేవ్ అయిపోయింది. షో ఆల్ యాక్టివ్ ఆఫర్స్లోకి వెళ్దాం. ఇంతకుముందు పెట్టిన మనం ఎంటీఆర్ గులాబ్ జామున్ బై 1 గెట్ 1 ఆఫర్ది ఉంది. ఇప్పుడు టెట్లీ గ్రీన్ టీ ప్యాకెట్స్ 2 ప్యాకెట్స్ కొంటే ఒకటి ఫ్రీ, ఇది కూడా ఉంది. దీనికి ఎక్స్పైరీ ఉంది, దీనికి ఎక్స్పైరీ లేదు. ఇక్కడ చూడండి, డేట్ చూస్తే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు బై 2 గెట్ 1 ఎలా సేల్ చేయాలనేది ఒకసారి చూద్దాము. సేల్ ప్యానల్లోకి వెళ్ళి బార్కోడ్ సెలెక్ట్ చేస్తున్నాను. బార్కోడ్ సెలెక్ట్ చేసుకొని ప్రోడక్ట్ స్కాన్ చేస్తున్నాను. ఈ ప్రోడక్ట్ని నేను ఇప్పుడు స్కాన్ చేస్తున్నాను. స్కాన్ చేయగానే చూడండి, దీని ఎంఆర్పి, ప్రోడక్ట్ యొక్క ఎంఆర్పి వచ్చేసి 170 రూపీస్ అని ఉంది. అక్కడ కూడా 170 రూపీస్ పడింది. అంటే ఒక ప్రోడక్ట్ తీసుకుంటాను. ఇప్పుడు నేను ఈ క్వాంటిటీని వచ్చేసి ఇప్పుడు నేను ఇంకో ప్రోడక్ట్ తీసుకొని ఇంకో ప్రోడక్ట్ స్కాన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 ప్రోడక్ట్స్, క్వాంటిటీ వచ్చేసి 2 అని కనబడుతుంది. క్వాంటిటీ ప్లస్ ఫ్రీ ఐటమ్ ఇక్కడ వచ్చేసి 3 కనబడుతుంది. అంటే 2 కొంటే ఒకటి ఫ్రీ అనేసి కనబడుతుంది. ఇప్పటి వరకు మీరు బై 1 గెట్ 1 ఆఫర్ చూసారు, బై 2 గెట్ 1 ఆఫర్ చూసారు. కానీ అన్ని సేమ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. డిఫరెంట్ ప్రోడక్ట్స్ పైన ఆఫర్ మెయింటైన్ చేయాలంటే ఎలానో చూద్దాం.
ఉదాహరణకి నేను 2 ఫేస్ వాష్లు తీసుకుంటున్నాను. ఈ 2 ఫేస్ వాష్లు కొంటే ఈ ఫేస్ క్రీమ్ ఏదైతే ఉందో ఇది ఫ్రీగా రావాలి. ఇప్పుడు ఈ ఆఫర్ ఎలా మెయింటైన్ చేయాలో చూద్దాము. ఈ ఆఫర్ మెయింటైన్ చేయడానికి యూటిలిటీస్లోకి వెళ్ళి స్కీమ్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి ఇక్కడ బై ఎక్స్ అండ్ గెట్ వై ఆన్ డిఫరెంట్ ఐటమ్స్ అని ఉంది కదా, ఈ డిఫరెంట్ ఐటమ్స్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ అడుగుతుంది. ఇప్పుడు మన ప్రోడక్ట్ ఏంటండి? ప్రోడక్ట్ వచ్చేసి ఎవర్ యూత్. సో ఇవి ఇక్కడ చూడండి, ఎవర్ యూత్ ఫేస్ వాష్ అనేది చూపిస్తుంది. 2 ఫేస్ వాష్లు కొంటే ఒకటి గ్లో అండ్ లవ్లీ క్రీమ్ ఏదైతే ఉందో ఈ క్రీమ్ ఫ్రీ రావాలి. గ్లో అండ్ లవ్లీ క్రీమ్ ఇది ఒకటి ఫ్రీ. ఆఫర్ యాక్టివేట్ చేస్తున్నాను. ఎక్స్పైరీ వచ్చేసి నేను ఒక 2 మంత్స్కి ఇస్తున్నాను. 2 మంత్స్ నేను ఆఫర్ రన్ చేద్దాం అనుకున్నాను. సేవ్ కొట్టేసాను. సేవ్ అయిపోయింది. సేవ్ అయిన దాన్ని ఇప్పుడు బిల్లింగ్ చేసి చూద్దాము. సేల్ ప్యానల్లోకి వెళ్ళి బార్కోడ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. బార్కోడ్ సెలెక్ట్ చేసుకొని ఒక ప్రోడక్ట్ స్కాన్ చేస్తాను. స్కాన్ చేయగానే చూడండి, దీని ఎంఆర్పి ఏదైతే ఉందో ఎంఆర్పి వచ్చేసి 205 రూపీస్ అని చూపిస్తుంది. ప్రోడక్ట్ ఒకటే అని చూపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇంకో ప్రోడక్ట్ కూడా స్కాన్ చేస్తున్నాను. ఇంకో ప్రోడక్ట్ స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ 2 ప్రోడక్ట్స్ ఏవైతే స్కాన్ చేశానో ఆ 2 ప్రోడక్ట్స్ కూడా పడిపోయాయి. దాని తర్వాత మనకు ఫ్రీ వచ్చిన ప్రోడక్ట్ గ్లో అండ్ లవ్లీ ఏదైతే ప్రోడక్ట్ ఫ్రీ ఉందో ఆ ప్రోడక్ట్ కూడా ఇక్కడ ఆటోమేటిక్గా మీకు యాడ్ అయిపోయింది. దీన్ని మనం బిల్ ఫైనలైజ్ చేసి చూద్దాము ఎలా వస్తుంది అనేసి. ఈ బిల్ ఫైనలైజ్ చేయడానికి మీరు క్యాష్ బటన్ ప్రెస్ చేయండి. క్యాష్ బటన్ ప్రెస్ చేయగానే మీకు బిల్ ప్రింట్ అయిపోయి బిల్ వచ్చేస్తుంది. ఒకసారి బిల్లో మీకు ఈ సినారియో ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ బిల్ ఓపెన్ అయిపోయింది. బిల్ నేను జూమ్ చేస్తున్నాను. బిల్ జూమ్ చేయగానే తీసుకున్న ప్రోడక్ట్స్ ఎవర్ యూత్ ఫేస్ వాష్ 2 క్వాంటిటీ వచ్చేసింది. దాని తర్వాత గ్లో అండ్ లవ్లీ బీబీ క్రీమ్ ఏదైతే ఉందో దాని ఎంఆర్పి వచ్చింది, దాని క్వాంటిటీ వచ్చింది, దాని రేట్ వచ్చింది. దీని అమౌంట్ వచ్చేసి 0 వచ్చింది. దీని రేటు, దీని క్వాంటిటీ ఇవన్నీ మల్టిప్లై అయిపోయి ఎగ్జాక్ట్ అమౌంట్ వచ్చేసింది. కానీ దీనికి 0 వచ్చేసింది. మీరు ఈ బిల్ పైన ఎంతైతే డిస్కౌంట్ సేవ్ చేశారో ఆ డిస్కౌంట్ వచ్చేసి ఆ డిస్కౌంట్ అమౌంట్ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఈ గ్లో అండ్ లవ్లీ ఫ్రీ వచ్చింది కాబట్టి గ్లో అండ్ లవ్లీ రేట్ వచ్చేసి 49 రూపీస్. సో 49 ఇక్కడ వచ్చేసింది. నేను నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నివియా మాయిశ్చరైజర్ తీసుకుంటున్నాను. ఈ నివియా మాయిశ్చరైజర్ పైన ఎంఆర్పి ఎంతైతే ఉందో ఈ ఎంఆర్పి పైన నేను 60% డిస్కౌంట్ ఇద్దాము అనుకుంటున్నాను. ఈ ప్రోడక్ట్ని 60% డిస్కౌంట్ ఎలా మెయింటైన్ చేయాలో ఇప్పుడు చూద్దాం. యూటిలిటీస్లోకి వెళ్ళి స్కీమ్ మేనేజ్మెంట్ ఈ స్కీమ్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి డిస్కౌంట్ ఆఫర్ ఆన్ ఐటమ్ రేట్ అనేసి ఉంది. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీరు కేటగిరీ ఏదైతే ఉందో కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఈ కేటగిరీలో మనకి నివియా మాయిశ్చరైజర్ లైట్. ఇప్పుడు నాకు ఈ ప్రోడక్ట్ కావాలి. ఈ ప్రోడక్ట్ ఎంఆర్పి పైన నేను 60% ఆఫ్ ఇద్దాము అనుకుంటున్నాను. ఈ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకొని ఫ్రమ్ డేట్ ఈ రోజు నుంచి ఎప్పటివరకు మీరు ఆఫర్ రన్ చేద్దాము అనుకుంటున్నారో ఆ ఆఫర్ డేట్ సెలెక్ట్ చేసేసి ఇక్కడ 60% అనేసి డిస్కౌంట్ పర్సంటేజ్ ఉంది కదా, ఈ పర్సంటేజ్ని 60% ఫ్రమ్ డేట్ టు డేట్ ప్లస్ పర్సంటేజ్ మీరు ఏదైతే ఇద్దామో అనుకుంటున్నారో ఆ పర్సంటేజ్ ఇచ్చేసి సేవ్ చేసేయండి. సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అనేసి వచ్చింది. ఇప్పుడు సేల్ ప్యానల్లోకి వెళ్ళి ఈ ప్రోడక్ట్ని ఒకసారి సేల్ చేసి చూద్దాం. ప్రోడక్ట్ తీసుకొని నేను ప్రోడక్ట్ని స్కాన్ చేస్తున్నాను. ప్రోడక్ట్ స్కాన్ చేయగానే ప్రోడక్ట్ యొక్క ఎంఆర్పి చూడండి. ప్రోడక్ట్ యొక్క ఎంఆర్పి వచ్చేసి 465 రూపీస్ ఉంది. కానీ ఇక్కడ నాకు సేల్ అమౌంట్ వచ్చేసి 186 రూపీస్ మాత్రమే పడుతుంది. ఎందుకు అంటే డిస్కౌంట్ వచ్చేసి మీరు 60% ఇచ్చారు. ఈ బిల్లింగ్ సాఫ్ట్వేర్లో మీకు కంప్లీట్లీ సేల్ ప్యానల్లో మీకు కంప్లీట్లీ డీటెయిల్స్ కనబడతాయి. ప్రోడక్ట్ నేమ్, దాని ఎంఆర్పి ఎంతైతే ఉందో ఎంఆర్పి వచ్చేసి 465 రూపీస్గా కనబడుతుంది. నెక్స్ట్ మీరు ఈ ప్రోడక్ట్ పైన 60% ఆఫ్ ఇచ్చారు. 60% ఆఫ్ అంటే మీ టోటల్ డిస్కౌంట్ వాల్యూ వచ్చేసి 279 రూపీస్ అయింది. సో మీ సేల్ ప్రైస్ వచ్చేసి 186 రూపీస్ అవుతుంది. క్యాష్ బటన్ ప్రెస్ చేయగానే బిల్ ఫైనల్ అయిపోతుంది. ప్రింట్ వచ్చేస్తుంది. ఒకసారి బిల్ ప్రింట్లో ఎలా వస్తుందో చూద్దాము. స్కాన్ ఈ బిల్ ప్రింట్ని జూమ్ చేస్తున్నాను. ప్రోడక్ట్ నేమ్, దాని ఎక్స్పైరీ చూడండి. ఇక్కడ ప్రోడక్ట్ యొక్క ఎక్స్పైరీ ఎప్పటి వరకు ఉందో ప్రోడక్ట్ యొక్క ఎక్స్పైరీ కూడా వస్తుంది, దాని ఎంఆర్పి వచ్చింది, దాని రేట్ వచ్చింది, డిస్కౌంట్తో పాటు అమౌంట్ కూడా వచ్చింది. ఈ పర్టికులర్ బిల్లో కస్టమర్ ఎంత సేవ్ చేశాడు అనే డీటెయిల్స్ కూడా ఇక్కడ మీకు ఉంటాయి. యూ హ్యావ్ సేవ్డ్ 279 రూపీస్ ఆన్ ద పర్టికులర్ బిల్ అనేసి వస్తుంది. ఇలాగా మీరు ఏ ప్రోడక్ట్ పైన కూడా మీకు నచ్చిన డిస్కౌంట్ పర్సంటేజ్ మీరు సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన నెక్స్ట్ ఆఫర్ వచ్చేసి బల్క్ క్వాంటిటీ పైన, అంటే ఒక ప్రోడక్ట్ 1 కొంటే ఒక ప్రైస్ రావాలి, 10 కొంటే ఒక ప్రైస్ రావాలి, 20 కొంటే ఒక ప్రైస్ రావాలి. ఇలా డిఫరెంట్ స్లాబ్స్కి డిఫరెంట్ ప్రైసెస్ ఎలా పెట్టుకోవాలి అనేది చూద్దాం. ఉదాహరణకి నేను ఒక కంఫర్ట్ తీసుకున్నాను. ఈ కంఫర్ట్ షీట్ వాల్యూ వచ్చేసి ఒక్కొక్కటి 4 రూపీస్. సో 1 కొంటే 4 రూపీసే పడాలి కస్టమర్కి. ఒకవేళ షీట్కి 10 వస్తాయి. ఒక షీట్ తీసుకుంటే దీనిపైన 10% డిస్కౌంట్ రావాలి. అలాగే కస్టమర్ ఇలాంటివి 2 షీట్స్ తీసుకుంటే, అంటే 20 పీసెస్ తీసుకుంటే 20% డిస్కౌంట్ రావాలి. 30 తీసుకుంటే 30% డిస్కౌంట్ రావాలి. సో ఇప్పుడు ఈ డిస్కౌంట్స్ని ఎలా మేనేజ్ చేద్దామో చూద్దాం.
యూటిలిటీస్లోకి వెళ్ళి స్కీమ్ మేనేజ్మెంట్ పైన ఇక్కడ మీకు డిస్కౌంట్ ఆఫర్ ఆన్ ఐటమ్ క్వాంటిటీ అనేసి ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేయండి. దీన్ని సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఐటమ్ యొక్క నేమ్ అడుగుతుంది. ఐటమ్ యొక్క నేమ్ వచ్చేసి మనకి కంఫర్ట్ అని ప్రెస్ చేయగానే కంఫర్ట్ వచ్చేసింది. ఇక్కడ మినిమం క్వాంటిటీ అంటున్నాడు. అంటే మినిమం క్వాంటిటీ 10 తీసుకోగానే మ్యాక్సిమం క్వాంటిటీ 15 వరకు, అంటే 10 to 15 ఎవరైతే తీసుకుంటారో వ్యాలిడిటీ డేట్స్ ఇచ్చింది. వ్యాలిడిటీ డేట్ వచ్చేసి నేను చేంజ్ చేస్తున్నాను. డిస్కౌంట్ వచ్చేసి 10% పెడుతున్నాను. అంటే ఏ పర్సన్ అయినా కూడా 10 నుంచి 15 తీసుకుంటే 10% డిస్కౌంట్ రావాలి. 10% డిస్కౌంట్ తీసుకొని దీన్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేయగానే దీన్ని సేవ్ చేస్తున్నాను. సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అనేసి వచ్చేసింది. ఇప్పుడు నేను ఇదే ప్రోడక్ట్ని ఒకవేళ ఒకే పర్సన్ 20 తీసుకుంటే 20% డిస్కౌంట్ రావాలి. సో మినిమం క్వాంటిటీ 20 నుంచి 25 పీసెస్ ఎవరైతే తీసుకుంటారో ఆ పర్సన్కి వచ్చేసి 20% డిస్కౌంట్ రావాలి. సేవ్ చేసేసాను. మీరు సేవ్ చేసిన ఆఫర్స్ అన్ని ఒకసారి చూడాలి అనుకుంటే షో ఆల్ రికార్డ్స్ అనేసి ఉంటుంది. ఈ షో ఆల్ రికార్డ్స్ ఇక్కడ చూడండి. 10 to 15 కొంటే 10% ఆఫ్ రావాలి. 20 to 25 కొంటే 20% ఆఫ్ రావాలి. ఇప్పుడు దీన్ని లైవ్లో బిల్లింగ్ చేసి చూద్దాం. సేల్ ప్యానల్లోకి వెళ్ళి ఇక్కడ కంఫర్ట్ అని టైప్ చేస్తున్నాను. సో కంఫర్ట్ అని టైప్ చేయగానే కంఫర్ట్ వచ్చేసింది. యాడ్ చేశాను. ఒకటే వాల్యూ యాడ్ చేశాను కాబట్టి నాకు దీని ఎంఆర్పి ఏదైతే ఉందో దాని సేల్ ప్రైస్ కూడా అదే పడింది. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని నేను 10 పీసెస్గా తీసుకుంటున్నాను. అంటే ఒక షీట్ ఇచ్చేసాను ఒక పర్సన్కి. సో 10 పీసెస్ తీసుకుని ఎడిట్ చేస్తాను. ఇక్కడ చూడండి, 10 పీసెస్ తీసుకోగానే 40 రూపీస్ పడాల్సింది 36 రూపీస్ పడింది. ఇందాక మనం ఆఫర్లో ఇచ్చింది ఏంటిది? 10 పీసెస్ ఎవరైతే తీసుకుంటారో ఆ 10 పీసెస్ తీసుకోగానే వాళ్ళకి 10% డిస్కౌంట్ రావాలి అనేసి. సో క్వాంటిటీ 10 పీసెస్, డిస్కౌంట్ వచ్చేసి 10%. సో డిస్కౌంట్ అమౌంట్ వచ్చేసి 4 రూపీస్, సేల్ ప్రైస్ వచ్చేసి 36 అని పడింది. 20 తీసుకుంటే ఏమవుతుందో చూద్దాం. ఒకసారి 20 ఎడిట్ చేస్తున్నాం. ఎడిట్ చేయగానే చూడండి 64 రూపీస్ అనేసి వచ్చింది. ఇది వరకు మీకు 10% డిస్కౌంట్ చూపించేది, ఇప్పుడు చూడండి 20% డిస్కౌంట్స్ అనేది చూపిస్తుంది. బిల్ ఫైనల్ చేయడానికి క్యాష్ బటన్ ప్రెస్ చేయగానే ఈ విధంగా అతి సులభంగా మీరు రీటైల్ మాస్టర్ బిల్లింగ్ సాఫ్ట్వేర్లో మీ సూపర్ మార్కెట్కి, మీ కిరాణా స్టోర్కి లేదా మీ ఏ రీటైల్ బిజినెస్కి అయినా కూడా ఆఫర్స్ ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రీటైల్ మాస్టర్.